శ్రద్ధ ఉండాలి, జ్ఞానం పొందాలి అని అనేక విషయాలు కృష్ణ పరమాత్మ జ్ఞానయోగం చివరిలో చెప్తూ ఉన్నటువంటి ఈ ఘట్టాలలో అయితే సంశయం ఉంటే ఏమవుతుంది? జీవితంలో అనేక రకాల అనుమానాలు వస్తాయి. ఆ అనుమానాలు తీర్చుకుంటాం. వాళ్ళ దగ్గర నుంచి మొదలుపెట్టి చివరి వరకు అనంతమైన విజ్ఞానం వరకు ఎవరో ఒకరు చెప్తూనే ఉంటారు. ఎవరో ఒకరు చెప్తూ ఉంటే కానీ తెలుస్తుంది. తెలుగులో ఒక రచయిత ఏమంటాడు అంటే, ప్రశ్నించడం నాకు మా నాన్నగారు నేర్పారు అంటాడు. అంటే ప్రశ్నించడం మా నాన్నగారు నేర్పారు కాబట్టి నేను ఇవాళ ప్రశ్నించి నా సందేహాలన్నీ నివృత్తి చేసుకొని నేను ఈ విధంగా మానసిక వికాసాన్ని పొందాను, ఈ స్థాయిలో ఉన్నాను అంటాడు ఆయన. కాబట్టి ఆ విధంగా కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి మాటనే ఇది. జ్ఞానం పొందాలంటే అడగాలి అంటాడు కృష్ణ పరమాత్మ. ఒక గొప్ప మాట ఉందండి, అడగక అమ్మైనా పెట్టదు అని. అంటే ఏదైనా కానీ మన మనసులో ఉన్నటువంటిది ఒకటి ఉంటే అమ్మని అడగాల్సిందే, నాన్నని అడగాల్సిందే, గురువుని అడగాల్సిందే. ప్రభుత్వం ఒకవేళ మన కోరికలు తీర్చకపోతే ప్రభుత్వాన్ని గట్టిగా అడగాల్సిందే, నిలదీసి అడగాల్సిందే కదండి. ఇదే కదా ఇవాళ ప్రజాస్వామ్యంలో కావాల్సింది. కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే, అజ్ఞశ్చ అశ్రద్ధ దానశ్చ సంశయాత్మో వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. సంశయం అనేది మనసులో ఉండకూడదు అని అంటారు. అనుమానం పెనుభూతం అనే మాట వింటాను చూడండి. కుటుంబాల్లో చిచ్చు పెట్టేది అనుమానమేనండి. చదువుకునేటటువంటి విద్యార్థికి ఒక లెక్కకు సంబంధించి సంశయం వస్తే అడగాలి, గురువుని అడగాలి, లెక్కల పంతులు గారిని అడగాలి. కాబట్టి ఇందులో చూడండి ఎంత గొప్పగా అంటున్నా అంటే, సంశయాత్మో వినశ్యతి. అమ్మ బాబోయ్, ఇంత మాటనా? కృష్ణ పరమాత్మ అర్జునుడిని ఇంత మాట ఉపయోగిస్తాడు అర్జునుడి విషయంలో అంటే, అర్జునుడి విషయం కొరకు కాదండి, లోకం కొరకు. ఎవరు సంశయాత్ముడో వాడు నాశనం అవుతాడన్నాడండి. ఓరి నాయనో, ఇంత మాట ఎందుకన్నాడు కృష్ణ పరమాత్మ? సంశయం కలిగిన వాడు నాశనం అవుతాడు అని. జ్ఞానహీనుడు శ్రద్ధారహితుడు సంశయాత్ముడు పొందు నాశము, సంశయాత్మునికి ఇహపరం ముల సుఖము సున్నయ్యా. ఈ విధంగా జ్ఞానం లేనటువంటి వాడు, శ్రద్ధ లేనటువంటి వాడు, సంశయాత్ముడైనటువంటి వాడు నాశనమైపోతాడు అన్నాడు. అంటే జ్ఞానంతో తాను వికసించాలి, తర్వాత శ్రద్ధతోటి తాను వికసించాలి. సంశయంతో ఉన్నట్టయితే ఏ పని మనిషి చేయలేడు. ఈ పని చేయాలా చేయకూడదా, ఓమో ఇది చేస్తే ఏమవుతుందో అని అనుకున్నట్టయితే ఆ పని చేయలేడు. పని చేయకపోతే ఆ పని వల్ల వచ్చేటటువంటి ఫలితం రాదు కదండి. తనకు ఈ భూమి దున్నాలి అనుకున్నాడు అనుకోండి. భూమి దున్నాలని రైతు నాగలి బట్టి భూమి దున్నుతూ ఉంటే, ఒకవేళ నేను భూమి దున్నితే ఇందులో ఉన్న ఎర్రన్నలు చీమలు అవి ఇవి చచ్చిపోతే, నాగలి కర్రు ఎద్దు కాలుకు తాకితే నేను దున్నాలా వద్దా అని అట్లా కూర్చున్నాడు అనుకోండి. అంతే, ఇతను అక్కడే ఉంటాడు, నాగలు అక్కడే ఉంటాయి, ఎద్దులు అక్కడే ఉంటాయి, పంట ఏమవుతుంది? పండదు. కాబట్టి సంశయాత్మో వినశ్యతి. ఎంత గొప్ప మాట. ఇదివరకే ఒకసారి మనం ఏమనుకున్నామంటే, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని ఒకసారి అనుకున్నాం. సంశయాత్మో వినశ్యతి అని ఇప్పుడు అనుకున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ గుర్తుపెట్టుకున్నట్టయితే సంశయాత్ముడు నాశనం పొందుతాడు. కాబట్టి సంశయం, అనుమానం కలిగినటువంటి ఇవాళ ప్రపంచంలో మనం చూస్తున్నాం చూడండి. అనుమానం వల్ల సంసారాలు ఎట్లా పాడవుతున్నాయో తెలుస్తుంది కదా. కాబట్టి సంశయం అక్కర్లేదు, అది తీర్చుకోవాల్సిందే, అవునా కాదా అని తేల్చుకోవాల్సిందే. కాబట్టి సంశయం ద్వారా అశాంతి ఉంటుంది. సంశయం తొలగాలంటే జ్ఞానం కావాలి, జ్ఞానం కావాలంటే శ్రద్ధ కావాలి. ఈ శ్రద్ధ ఉండి జ్ఞానం పొందితే సంశయం పోతుంది. ఇది ఒకదానికి ఒకటి సంబంధం ఉంది, లింక్ ఉందంటాను చూడండి. అలాగా శ్రద్ధగా ఉండాలి, శ్రద్ధతో జ్ఞానాన్ని పొందాలి, జ్ఞానంతో సంశయాన్ని తీర్చుకోవాలి. సంశయం అంటే అనుమానం, సందేహం అంటే తనకు తెలియని దాన్ని తెలుసుకునేట్టుగా చేయడం అనేటటువంటిది చేస్తే సంశయం తొలుగుతుంది. సంశయం తొలిగితే ఏం కలుగుతుంది? పరమశాంతి కలుగుతుంది. పరమశాంతి అనండి ఇవాళ మనిషి కోరుకునేది. ఇంతకు మించిన సౌఖ్యం ప్రపంచంలో ఇంకొకటి ఏది లేదండి. భౌతికమైనటువంటి ఇంద్రియాలకు కలిగేటటువంటి శాంతి, సుఖము, ఆనందం అనేది తాత్కాలికం. కళ్ళకు ఆనందం కలుగుతుంది మంచి బొమ్మను చూస్తే, అంతే. నోటికి రుచి కలుగుతుంది, కొందరికి తీపి, కొందరికి రకరకాల రుచులు. అయితే అవి ఎంతకాలం? కొద్దిసేపే. కానీ పరమశాంతి దేనికి ఉంటుంది? మానసిక శాంతి. ఈ మానసిక శాంతి, పరమోత్తమ శాంతి, నేను ఈ ప్రపంచమంతా ఒక్కటే అనే భావన కలిగినప్పుడు, ఆ పరమాత్మ నేను ఒకటే అనేటటువంటి భావన కలిగితే అప్పుడు ఏముంటుంది?
ఇహలోకంలో సుఖము ఉంటుంది, పరలోకంలో సుఖము ఉంటుంది. ఈ తిండి తిప్పలకు కష్టం రానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి పరమశాంతియుతంగా ఉండాలి అన్నట్టయితే తాను సుఖంగా ఉండాలి. సుఖంగా ఉండాలి అంటే సంశయం తీరాలి. సంశయం తీరాలంటే జ్ఞానం కలగాలి. జ్ఞానం కలగాలంటే శ్రద్ధ ఉండాలి. ఒకదానికి లింక్ ఎట్లా ఉంది చూడండి. ఒక గొలుసు ఉంటుంది. గొలుసుకు ఒక్కొక్క రింగు ఒక్కొక్క దాంట్లో ఎట్లా ఉంటుంది. కాబట్టి ఇన్ని విధాలుగా ఒకదానితో ఒకటి సంబంధం ఉంటుంది. కాబట్టి ఒక యాక్టర్ కావాలన్నా, ఒక డాక్టర్ కావాలన్నా, ఒక లీడర్ కావాలన్నా, ఒక ప్లీడర్ కావాలన్నా, ఏది కావాలన్నా కానీ అది తీర్చుకోవడం కొరకు ఉన్నటువంటి సంశయాలు తొలగాలి. తాను జ్ఞానాన్ని పొందాలి. దానికి శ్రద్ధ కావాలి. కాబట్టి సంశయాత్ముడు నాశనమవుతాడు అని ఎంత గట్టిగా చెప్పాడు కృష్ణ పరమాత్మ. ఇది కూడా ఒక సూక్తి అండి. కాబట్టి మన మనస్సులో ఉన్న సంశయాన్ని తొలగించుకోవడానికి గురువులను అడుగుదాం, పెద్ద గ్రంథాలను సంప్రదిద్దాం, పెద్దల వాళ్ళని తెలుసుకుందాం. పరమశాంతిని పొంది ఈ ప్రపంచంలో ఈ శాంతిని మించిన ఆనందం ఇంకొకటి లేదు అనేటటువంటిది 10 మందికి తెలియజేద్దాం.